ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు. 2025 నవంబర్ 4వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. అది మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చుగా ఉండిన కాలము. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోని గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకునిన కాలం. ఇశ్రాయేలు పంటను మిద్యానీయులు దోచుకునిన కాలం. గిద్యోను కానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడు అని సెలవిచ్చెను. అనగా ఆత్మ మీద ఆధారపడవలసినదిగా ప్రోత్సహించినట్లు ఈ వాక్య భాగములో మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గొప్ప పర్వతమునకు సమానముగా విస్తారమైన సైన్యముతో శత్రువులు ఇశ్రాయేలుల మీద దండెత్తిరి. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పువారును లెక్కకు మిడుతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండగలిగాయి. న్యాయాధిపతులు 7:12 ఆ మీదట మీరు చదువుకొనండి. యుద్ధమునకు వెళ్ళు నిమిత్తం సిద్ధపడిన గిద్యోనుకు దేవుడు ఎంపిక చేసి 300 మందిని మాత్రమే ఇవ్వగలిగాడు. మానవ బలము కాదు, గుర్రపు రౌతుల సమర్థత కాదు, ఇది ఆత్మ ద్వారానే జరుగుతుందని దేవుడు నేర్పించగోరెను. కనుక యుద్ధమునకు బయలుదేరిన 32,000 మందిలో నుండి 300 మందిని ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. మిగతా వారిని వెనుకకు పంపివేయడం చూస్తున్నాం. రాత్రివేళ రహస్యముగా గిద్యోను శత్రువు సైన్యములోనికి చొరబడినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచూ ఉండగలిగాడు. నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొల్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పడం న్యాయాధిపతులు 7:13లో మనము చూడగలం. ఒక యవల రొట్టె పెద్ద గుడారమును ఢీకొనుట వలన అది తలకిందులై పడిపోవడం. నిప్పులో కాల్చబడిన యవల రొట్టె ఆత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఆత్మచేతనే జరుగును అను పాఠమును దేవుడు గిద్యోనుకు నేర్పించగలిగాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, గిద్యోను సైన్యములోని 300 మంది బూరలను ఊదుచు కుండలను పగలగొట్టి యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. వారి ఎడమ చేతిలో దీవిటీలు, కుడి చేతిలో బూరలు. అద్భుతం జరిగిపోయాది. శత్రువు సైన్యములోని ప్రతి వాని ఖడ్గమును దేవుడు వాని పొరుగు వాని మీదికి తిప్పగా వారు ఒకరిని ఒకరు చంపుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని యొక్క కుమారుడవు. ఒకవేళ శరీరమందు బలహీనత ఉండవచ్చును, కుటుంబములు మీరు ఏకాకిగా ఉండవచ్చును. అయితే మీరు ఆత్మ మీద ఆనుకున్నప్పుడు మీకు విరోధముగా గొప్ప సైన్యము దండు దిగినను అది మిమ్మును సమీపించదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షమున ఉండి మనకు
అన్ని విధముల కూడా న్యాయం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు. అందుకే ఈ ప్రభు యొక్క రాకడ దినములలో పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షమున ఉండి మన యొక్క జీవితాన్ని నడిపించినటువంటి వాడై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో జీవించుచూ ఉన్నటువంటి మనకు ఎంతో ధైర్యం, నిబ్బరమైన మనస్సు, పరిశుద్ధాత్మ దేవుని నుండి మన పొందబోయే ఆదరణ ఎంతో గొప్పది. అందుకే దేవాతి దేవుడు అన్ని విధముల మనకు ఒక సంపూర్ణమైనటువంటి సహకారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండి నడిపిస్తున్నాడన్న విషయం మనము మరిచిపోకూడదు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ప్రతిదీ ఆత్మ ద్వారా జరుగుతుందని మీ లేఖనములో మేము చూస్తుంటున్నాం. అవును ప్రభువా, శక్తి కాదు, బలము కాదు, ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతుంది. మా యొక్క జీవిత విధానంలో ఆత్మ మీద మేము ఆధారపడి పరిశుద్ధాత్మ చేయబోయే ప్రతి కార్యాలను కూడా ప్రభువా మేము చూస్తూ ధైర్యాన్ని తెచ్చుకుంటూ భవిష్యత్తు నడిపించుకునే కృప మీరు మాకు దయచేయమని, మీ మాటలు వినుచున్న మీ బిడ్డలను ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించి ఆశీర్వదించండి. తమకైనా, తమ కుటుంబానికైనా, తమ పిల్లలకైనా అన్ని విధముల సహకారంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయములో కృతజ్ఞత కలిగి జీవించేటువంటి కృప ప్రతి బిడ్డ విషయంలో మీరు చూపెట్టండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.